శ్రీనివాసు కరుణ భక్తి చిక్కెదఖ్యమనకు మృక్కుడితని భక్తి ముక్తి కొరకు మృక్కుడితని భక్తి ముక్తి కొరకు. మన గురుదేవులు ఎన్నో సూక్తులు మాతృశ్రీ వెంకటరమణమ్మ గారు సద్గురు సూక్తులని ఒక బుక్కునే మనకు అందించినారన్నమాట. గురుదేవులు అనేక సూక్తులు చెప్పినప్పటికీ అన్నీ చెప్పే సామర్థ్యం మనకుండాలి కదా. నడిపేవారుండునా నడిచేవారుందరు. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి అందరూ ధనం ఇస్తారు, దిశానిర్దేశం జరిపేవాళ్ళు కూడా ఒకరు ఉండాలి. ఎవరయ్యా వారు? మన అసంగానంద స్వాములు వారు. నిన్న వారు కొన్ని మాటలు చెప్పినారన్నమాట. అందులో నుంచి నేను ఒక మాట చెప్తాను. అంటే ఆ కాలంలో మన విద్యా ప్రకాశానంద స్వామి వారు తెలంగాణలో ఎన్నో గీతా యజ్ఞాలు పెట్టినారన్నమాట. అయితే మన స్వాముల వారు, మన అసంగానంద స్వాముల వారు తెలంగాణని జల్లిడి పట్టినారన్నమాట. మీరు 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినాక మన ఆశ్రమానికి వచ్చి వారిని దర్శించుకుంటే ఫలానా వ్యక్తి అని చెప్పగల ఆ వారి మైండ్ కంప్యూటర్తో సమానం అన్నమాట. ఇక్కడ వారిని స్తుతించినామని అనుకోవద్దు, ఒక వాక్యం చెప్పాలా అనే ఒక ఆతృతతో చెప్పడం అన్నమాట. అదేవిధంగా వేదంలో ఇప్పుడే చెప్పుకున్నాం, మాతృదేవోభవ పితృదేవోభవ. అందరూ పొందవచ్చు గురువుల దగ్గర. సన్నిహితంగా ఉండడం వల్ల వ్యాసాశ్రమంలో మన పరిపూర్ణానంద స్వాముల వారి దగ్గర సన్నిహితంగా ఉండడంలో నేను గ్రహించినటువంటిది ఏమిటంటే, తల్లి యొక్క వాత్సల్యాన్ని పంచుతారు. అదేవిధంగా తండ్రి యొక్క పోషణ చూసుకున్నట్లుగా తన బిడ్డల్ని తను చూసుకుంటారు. ఇంకా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నట్లుగా శిక్షణ కూడా అట్లే ఇస్తారు. తర్వాత అతిథి దేవోభవ అన్నట్లుగా మన గురుదేవులు నాకు స్ఫురించినటువంటిది, నా అల్పబుద్ధికి తోసినటువంటిది, వేదంలో చెప్పినట్టు 4 విధాల మమ్మల్ని అంతా చూసి పోషించడం వల్ల ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పినాను. చివరిగా ఒక వాక్యాన్ని అంటే ఆచరించి చెప్పాలి కాబట్టి, ఇంకా 2 సంవత్సరాల్లో మనకి శత జయంతి, ఆశ్రమ శత జయంతి జరగబోతుంది కాబట్టి మనం అందరం కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మనందరం కూడా చేసి మన గురువు గారికి, మన గురుస్థానానికి చేసి చిన్న పని అది మనం చేసే కార్యక్రమాలలో. మన ఆశ్రమంలో ఎంతో మంది 40 రోజులు దీక్షతో గురుదేవుల యొక్క ఈ నమో భగవతే మలయాళ యతేంద్ర అనే మంత్రాన్ని అక్షరాలు చేసిన మహాత్ములు ఉన్నారు. మన ఆశ్రమ శత జయంతి కూడా దివ్యంగా భవ్యంగా జరగాలని, ఎవరు శక్తి మేరకు ఈ మంత్రాన్ని చేయగలరని ప్రార్థన. జై గురుదేవ.